హిందుత్వం అనేది ఒక పేరు మాత్రమే. అది ఎవరు పెట్టారు? ఎవరో కంఫర్ట్ కోసం పెట్టుకున్న పేరు. కొంతకాలం గ్రీకులు వచ్చినప్పుడు వీళ్ళని ఇండస్ అని చెప్పేసి అన్నారు. అలాగే తర్వాత పార్సీలు వచ్చినప్పుడు హిందూస్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఈ భారతదేశానికి ఉన్న పేరే సప్త సింధు. అలాంటి సప్త సింధుని ఈ పార్సికులు కావచ్చు, లేకపోతే అరబ్బులు కావచ్చు వచ్చినప్పుడు కొన్ని కారణాల చేత ఈ రోజు కూడా హిందీలో చూసుకోండి మీరు, వారాన్ని ఏమంటారంటే హఫ్తా అంటారు. నిజానికి అది హఫ్తా కాదు, సప్తా. సప్తా అంటే 7. ఆ 7 రోజుల కాలాన్ని హఫ్తా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వచ్చింది? నిజానికి అది పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చి చేరిన పదం. అలాగే ఈ సింధు అనే పదాన్ని కూడా హిందూ అని మార్చుకోవటం జరిగింది. ఆ సింధు సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితనామః. అంటే సింధు నది పరివాహక ప్రాంతం నుంచి కింద హిందూ మహాసముద్రం మధ్యలో భూభాగంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. అయితే ఇక్కడ హిందువులకి పునాది ఏమిటి? ఈ హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి మనిషికి పునాది ఏదన్నా ఉందంటే అది సనాతన ధర్మమే.